ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం గనుక మనం చూస్తే, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకోండి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనం గమనిస్తే గనక మరి దేనికోసం యెహోవా మీకు దొరుకు కాలం నందు అంటాడేంటి? దొరకని కాలం ఒకటి ఉందా? ఆయన సమీపంగా ఉండగా అని అంటారేంటి? ఆయన దూరంగా ఉండే దినాలు ఉంటాయా అని అంటే, ఇట్స్ ఆల్ టాక్. ఇది దేనికోసం చెప్తా ఉంది అని అంటే, ఇట్స్ ఆల్ టాక్ అబౌట్ మనకి టైం ఉన్నప్పుడు చాలా వేస్ట్ చేసుకుంటూ ఉంటాం. మనకి ప్రార్థన ఎప్పుడు వస్తుంది, ప్రభుతో ఎప్పుడు సమయాన్ని గడుపుతామని అంటే, మనకి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు. వాక్యం చెప్తుంది మెలకువగా ఉండడు. శ్రమ రాకముందే, శోధన రాకముందే మెలకువగా ఉండి ప్రార్థన చేసుకోమని వాక్యం చెప్తా ఉంది. సో ఆయన మనకి దొరికే కాలంలో ప్రతిరోజు మనం నమ్మకంగా ప్రార్థన చేయాలి, నమ్మకంగా ప్రభుతో సమయాన్ని గడపాలి. నేను ఈ మాటలు అనుభవపూర్వకంగా చెప్తున్నా. మనకి ప్రభుతో ఏకాంత అనుభవం, ఏకాంత ప్రార్థన అనుభవం, ప్రభుతో ఒంటరిగా గడిపేటువంటి అనుభవం, గంటల తరబడి ప్రభుతో ఏకాంతంగా, వెరీ డీవియేషన్, డిస్ట్రాక్షన్స్ లేకుండా మరి ఫోకస్డ్గా ప్రభుతో మనం ఎప్పుడైతే మరి పరమగీతముల గ్రంథంలో ప్రేమకు మరి ఇచ్చబుట్టు వరకు కూడా నన్ను మీరు డిస్టర్బ్ చేయొద్దు, మీరు నన్ను కలవరపరచొద్దు అన్నట్టుగా మరి ప్రభుతో మనకి ఎప్పుడైతే ఏకాంత ప్రార్థన అనుభవం, అందరి మధ్యలో బాగా చేస్తాం, చర్చ్లో బాగా చేస్తాం, ఇట్స్ ఓకే విత్ అదర్స్, అందరు ఉన్నప్పుడు బాగా చేస్తాం. బట్ ఒంటరిగా ఉన్నప్పుడు మనకి ప్రభుతో ఏదైతే ఆ పర్సనల్ రిలేషన్షిప్, దట్ ఇంటిమేట్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది గనక మనం బిల్డ్ చేసుకోగలిగితే, ఆ ఏకాంత ప్రార్థన అనుభవం, ఒంటరిగా ప్రభుతో గడిపే అనుభవం, ఒంటరిగా ప్రభువును ముఖాముఖిగా చూసేటువంటి అనుభవం మనకి ఎప్పుడైతే ఉంటుందో, ఆటోమేటిక్గా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. గాడ్ విల్ ఆనర్ అవర్ రిలేషన్షిప్. దేవుడు మనకి ప్రభుతో ఉన్న ఆ ఏకాంత, ఆ రిలేషన్ బట్టి, ఆ పర్సనల్ రిలేషన్షిప్ని బట్టి దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. దేశం యొక్క ఉన్నతమైన స్థలముల మీద మన ప్రభు మనల్ని కూర్చుని పెడతాడు, మన కొమ్మును పైకెత్తుతాడు. సో రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, కష్టం వచ్చినప్పుడు చేద్దాంలే, ఇప్పుడేం అవసరంలే అని చాలా వాటికి మనం టైం వెచ్చించి మరి టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. ప్రభు సన్నిధిలో సమయాన్ని గడుపుకుని ఉంటాం. రేపు మనది కాదు, ఇదే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ప్రభు కొరకు తెగింపుతో ఒక అడుగు ముందుకేయాల్సిన దినాల్లో మనం ఉన్నాం. ప్రభు కొరకు రోషంగా నిలబడాల్సిన దినాల్లో ఉన్నాం. రక్షణ పొందుకొని భయముతోనూ వణుకుతోనూ ఆ సొంత రక్షణ జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన దినాల్లో మనం ఉన్నాం. ఆయన కన్యకలు మరి నిద్రించు వేళ ఆయన వస్తానాడు. గర్భిణీ స్త్రీకి ప్రసవేదన కలుగుద్దు, అట్లా ఆయన వస్తానని చెప్పారు. సో ఆయన వెదుకు కాలమందు ఆయన మనకి జస్ట్ విల్ సీక్ గాడ్. ఆయన దొరుకు కాలమందు మనం వెతుకుతాం. ఆయన సమీపంలో ఉండగా ఆయన మనం వేడుకుందాం. పదే పదే ప్రభువా నన్ను మార్చు, నాకు రూపాంతరాన్ని దయచే. మన ప్రార్థనాంశాలు ప్రభు మనల్ని నడిపించని కొలది ఆయనతో ఏకాంత ప్రార్థన అనుభవం ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభు, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.